హలో అందరికీ. రామాయణంలో అతి బాధాకర ఘట్టం దశరథ మహారాజు మరణం. రాముని వదిలి ఉండలేకపోయిన తండ్రి కన్నీటితో తుది శ్వాస విడిచాడు. అయితే రాజవంశపు సంస్కారం ప్రకారం ఆయన అంత్యక్రియలు ఎవరు చేశారో మీకు తెలుసా? తెలుసుకోవటానికి స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాముడు అరణ్యంలోకి వెళ్ళిన రాత్రి దశరథ మహారాజు కోపంలో కాదు, కన్నీటిలో మునిగిపోయాడు. అతని హృదయం బాధతో నిండిపోయింది. రామ, నా కుమారుడా, నేనే నీకు ఇది చేశానా అంటూ రాత్రంతా కుంగిపోయాడు. తపస్సు చేస్తానే ఉన్నాడు రామ 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 అని. తనే అడవిలకు పంపించాననే బాధతో, పాపభారంతో ఆయన తుది శ్వాస విడిచాడు. రాజనగరమంతా శోకంతో నిండిపోయింది. కోసల దేశ ప్రజలు తాము తండ్రినే కోల్పోయినంతగా విలపించారు. రాజమహల్లో 3 రాణులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళందరూ కూడా దుఃఖంలో మునిగిపోయారు. కానీ ఒకటి స్పష్టంగా కనిపించింది. కైకేయిపై అందరిలో కోపం. రాముని వనవాసానికి ఆమె కారణమనే సంగతి ఇప్పటికీ అందరికీ తెలిసిపోయింది. భరతుడు, శత్రుఘ్నుడు అయోధ్యలో లేరు. అప్పటికే దూతలు భరతుని కోసం కైకేయి దేశానికి పంపబడ్డారు. కానీ వారు అసలు విషయాన్ని చెప్పకుండా తక్షణమే రావాలి అని మాత్రమే చెప్పారు. భరతుడు అయోధ్యకు చేరుకున్న వెంటనే తండ్రి కనిపించకపోవడం గమనిస్తాడు. రాజప్రసాదం వెలవెలగా ఉంది. ప్రజలు కూడా చాలా కంగారుగా ఉన్నారు. భరతుడు అంటాడు, ఏం జరుగుతుంది, నాన్నెక్కడా అని అంటాడు. కైకేయి చాలా గర్వంతో, భరత, నా మాట విని నీవు ఆనందపడతావు. నేను నీ కోసం రాజ్యం పొందాను, రాముని వనవాసానికి పంపించాను, నువ్వే ఇప్పుడు రాజువి అని అంటది. భరతుడు దానికి, ఏమిటి మాటలు, రాముణ్ణి వనవాసానికి పంపించావా? అది నీ గర్వమా? నన్ను రాజుగా చూడాలనుకుంటున్నావా? ఇంత పని చేశావా అని అంటాడు. కైకేయి, అవును, నీకోసమే చేశాను, నీవు రాజు కావాలని కోరుకున్నాను అని అంటది. భరతుడు, అమ్మా, నీవు నాకు జన్మనిచ్చేవేమో కానీ నీలో తల్లి గుణమే లేదు. నీవు చేసిన ద్రోహానికి నన్ను నేనే శిక్షించుకోవాలి. ఈ రాజ్యానికి నేను అర్హుడిని కాదు, రాముడే రాజు అని అంటాడు. ఈ సంభాషణలో భరతుడు తన తల్లి మీద ఉన్న ప్రేమను పక్కన పెట్టి ధర్మాన్ని ముందుకు తీసుకొస్తాడు. వశిష్ఠ మహాముని భరతుణ్ణి పిలిపించి తండ్రి మరణవార్త గురించి చెప్తారు. తండ్రి మరణవార్త విని భరతుడు కుప్పకూలిపోయాడు. శత్రుఘ్నునితో కలిసి గురువు వశిష్ఠ మహాముని సూచనలతో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపారు. భరతుడు తండ్రి పాడుకలను తన భుజాలపై మోశాడు. యజ్ఞవేదిక దగ్గరికి తీసుకెళ్లి వేద మంత్రోచ్చారణల మధ్య రాజవంశపు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాడు. తండ్రికి అర్పించిన పిండ ప్రదానం తర్వాత నదిలో నిమజ్జనం జరిగింది. భరతుడి హృదయం మాత్రం మరింత భారంతో నిండిపోయింది. భరతుడు తండ్రి అంత్యక్రియలు చేసిన తరువాత చాలా కోపంతో, ఎంతో బాధతో రాముని కోసం వనవాసానికి వెళ్ళాలని నిర్ణయించాడు. తన మైండ్లో ఒక్కటే సంకల్పం, ఈ రాజ్యానికి రాముడే యోగ్యుడు, నేను ఈ సింహాసనాన్ని అంగీకరించను అని సంకల్పించుకుంటాడు. ఈ ఘట్టం మనకు 2 గొప్ప గుణాలు నేర్పుతుంది. ఒకటి, తండ్రి మీద భరతుడి భక్తి. రెండవది, తల్లి చేసిన దోషాన్ని కూడా ధర్మబద్ధంగా ఎదుర్కొన్న తేజస్విత. రామాయణంలో భరతుడి పాత్రను మహోన్నతంగా నిలబెట్టే ఘట్టం ఇదే. ఇక్కడితో కథ అయిపోలేదు. రాముణ్ణి అరణ్యంలోకి పంపించిన మంత్రను చూసిన శత్రుఘ్నుడు కోపంతో ఏం చేశాడు? ఆమెపై క్షమలేని దెబ్బలు మోదాడు. భరతుడు రాముని కోసం అరణ్యంలోకి బయలుదేరి చిత్రకూటానికి ఎలా చేరుకున్నాడు? రాముడితో ఏం మాట్లాడాడు? ఇవన్నీ తెలుసుకోవటానికి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. ఇలాంటి మానవీయ భావాలతో నిండిన మహాభారత, రామాయణ గాథలను మీరు మిస్ కావద్దు. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటివి అందుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.